రైట్. ఇక ధర్మశ్రీ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి స్పీచ్లు ఈ రకంగా సాగుతున్నాయి? మీరు మీరు కూడా అక్కడ ఆ ప్రాంతంలో కూడా నిన్న చంద్రబాబు గారు తిరిగారు కదా, ఆయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఏమిటి? ఆయన అట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి? ఇది అన్నా క్యాంటీన్లు 450 కోట్లు ఏందేందో మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదం అన్న విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొంతనలేనటువంటి మాటలు కొంచెం వింతగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే వయసు మీరిపోవడం ఒకటి, చేదస్తం పెరిగిపోవడం ఒకటి, అన్నిటి మించి ఏంటంటే ఈ మధ్య కొంచెం ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోతున్నారు కుమ్మనేని గారు. ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయి భయాందోళనకు గురయ్యి ఈసారి కూడా ఇంకా పదవిలోకి రాకపోతే, ఈసారి అధికారంలో రాకపోతే నేను కాటికి వెళ్ళిపోతాను, ఇంకా నా కొడుకు చూస్తే ఇంకా అధికారంలోకి వస్తాడా రాడా అని చెప్పేసి ఎలకాళ్ళు పట్టుకుని దత్తపుత్రిని పక్కన పెట్టుకొని ఈరోజు కొన్ని విన్యాసాలు చేస్తున్నాడు. నిన్న చెప్పినటువంటి మాటల్లో అన్ని పచ్చి అబద్ధాలు అనేది వాస్తవం క్లియర్ గా మీరు ఇందాక ఒక వీడియో విజువల్ చూపించారు. పచ్చి అబద్ధాలు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం ఎన్ని అనుకున్నా ఈ దోపిడీ చేసింది, ఇసుకలో దోపిడీ చేసింది ఎవరండి? ఇసుకలో కంప్లీట్ గా దోపిడీ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. 19 జీవోలు తీసుకొచ్చాడండి. 19, 1, 2 కాదండి, 19 జీవోలు గవర్నమెంట్ ఆర్డర్స్ 19 జీవోస్ తీసుకొచ్చి అక్రమార్జన చేసుకొచ్చాడు. ఎన్ని మార్పులు అంత ఎందుకు సార్? మన కృష్ణానది పక్కనే ఆయనకి ఏంటంటే ఆయన గిఫ్ట్ గా తీసుకున్నటువంటి ఇల్లు, ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి ఇల్లు వెనకాతల, ఆ ఇంటి వెనకాతలనే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానా అంతా కైంకర్యం చేయడం కోసం మొత్తం ఇసుకనంతటిని కూడా ఏ రకంగా దోపిడీ చేసుకుని వెళ్ళిపోయాడు మీకు క్లియర్ గా అందరికీ పెద్ద పెద్ద అక్షరాలతో క్లియర్ గా తెలిసాయి. ఆ రోజులో ఉన్నటువంటి దౌర్జన్యాలు చూస్తే చాలా అన్నమాట. ఎన్జిటి ఏకంగా 100 కోట్ల జరిమానా విధించింది. ఎన్జిటి ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ చెప్పండి. ఎన్జిటి ఆయనకి క్లియర్ గా 100 కోట్ల జరిమానా విధించి అక్రమ ఆర్జన కోసం నువ్వు దారులు తీసావు, అక్రమ ఆర్జన కోసం కరకట్ట వెనకాలలో ఉన్నటువంటి నీ దగ్గర నుంచి ఏమో ఇసుక కృష్ణానది నుంచి తరలించి తీసుకెళ్లిపోయిన తర్వాత ఏంటంటే ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఇంత జీవో దీని ప్రకారం ఎన్జిటి వాళ్ళు ఏంటంటే క్లియర్ గా ఇంత డబ్బు కట్టమని చెప్పారు. ఎన్జిటి వాళ్ళు ఆయన చేసినటువంటి దీనికి ఎన్జిటి ఏకంగా 100 కోట్లు జరిమానా కట్టమంది. ఇది నిజమా కాదా? 100 కోట్లు జరిమానా. అది ఇష్టం వచ్చినట్టు. అప్పట్లో ప్రతి నెల 500 కోట్లు కేవలం లోకేష్ జేబులోకి వెళ్ళి 500 కోట్లు లోకేష్ జేబులోకి వెళ్ళిన సంగతి ఆయన మర్చిపోయారా? ఆయనేమో తప్పులు చేసి ఆయనేమో ప్రభుత్వ ఖజానాని, ప్రభుత్వ గనుల్ని ఇవన్నీ కైంకర్యం చేసుకొని మా మీద పొరదెల్లే కార్యక్రమం చేస్తే అర్థం ఉందండి. మామూలు అంటే నేనేదో జగన్ పక్షానో లేదా ప్రభుత్వంలో విప్పుగా ఉన్నానని చెప్పడం కాదు, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలి సార్. 19 జీవోలు తీసుకురావడం మాట వాస్తవా కాదా? నెంబర్ 1. 100 కోట్లు ఎన్జిటి వాళ్ళు ట్యాక్స్ విధించిన మాట, ఫైన్ విధించిన మాట వాస్తవా కాదా? లేదు అంటే నెలకి 500 కోట్లు కేవలం లోకేష్ జేబులో చెప్పినే చెప్పొద్దు. అయితే ఇక్కడ ఒక పాయింట్, 8 లక్షల భారం వేశారని ఆయన ఉపన్యాసం చెబుతుంటే నేను విన్నాను. నిజంగా 8 లక్షల భారం వేశారా? ప్రజలకి ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఆర్థిక సాయం అందిందా జగన్ గారి ప్రభుత్వ టైంలో? సార్ ఇక్కడ ఒక మాట మనం గమనించుకోవాలి సార్. 2,56,000 కోట్లు, 2,56,000 కోట్లు ప్యూర్లీ వెల్ఫేర్ కోసం 2,56,000 కోట్లు మొత్తం అందరికీ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రధానికులతో పాటు భేద సాదా కూలీ నాలి ఉన్నటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలతో సహా 2,56,000 కోట్ల రూపాయి కరప్షన్ లేకున్నా, ఓటు వేసారా లేదని చూడకున్నా, రంగు చూడకున్నా, కేవలం రూపాయి ఎక్కడ అవినీతి జరగకుండా 2,56,000 కోట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్ నేతృత్వంలో సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,56,000 కోట్లు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. వెల్ఫేర్ కోసం ఇచ్చింది. ఈ రోజు ఆయన అంటున్నారు సార్ 8 లక్షల భారం వేశారంటున్నాడు. అవునా? ఎలా వచ్చింది? 2,62,000 కోట్లు అప్పుతో ఆయన అప్పు చెప్పాడే. ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ క్లియర్ చెప్పారు కదా,
2,62,000 కోట్ల అప్పుని మన నెత్తి మీద మోపి ఆయన అప్పు చేర్చుకున్నా చేస్తే ఈ రోజు ఈ 5 ఏళ్ళు మేము చేసింది అంతా అనుకుంటున్నారు. అంతా కలిపి టోటల్ గా రేషియో ప్రకారం ఎవరైనా కనుక్కోవచ్చు. క్లియర్ గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి క్లియర్ గా చెప్పారు. కేవలం జగన్ గారు వచ్చిన తర్వాత 1,72,000 కోట్లు, ఆయన అప్పు ఏమో 2,62,000 కోట్లు. అంటే ఆయన ఎక్కువ అప్పు చేశాడు, మేము అప్పు చేసామా? ఈ రోజు దేశంలో జీడిపి రేట్ చూసుకుందాం. జీడిపి రేట్ అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది, అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది. ఒక్క నిమిషం అప్పుల గురించి కాదు చెప్పింది, కాదు అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వివిధ ఛార్జీలు పెంచారు, ఆ ఛార్జీ పెంచారు, ఈ ఛార్జీ పెంచారు, ఇట్లా అది ఇది జరిగింది, ఇవన్నీ లెక్కేస్తే 8 లక్షలు ఖర్చు అదనంగా ఖర్చు పడే జనం అదనంగా భారం పడింది ప్రజల మీద అని చెప్తున్నాడు ఆయన. అమ్మాయి ఆయన ఎన్నైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలు కదా. అదనంగా ఎట్లా భారం పెట్టదండి? కాగ్ రిపోర్ట్ ఇచ్చారు, క్లియర్ ఇచ్చారు. నిన్న గవర్నర్ స్పీచ్ లో తేటతలం చేశారు, క్లారిటీగా చెప్పారు. దేనికి ఎంతెంత దేని ఖర్చు పెట్టారు చెప్పారు. జగన్ ప్రజల మీద ఏటి భారం, అదనంగా ఏటి భారం పడ్డది? అలాగేమో అక్రమార్జన చేయలేదా, అలా కుంభకోణాలు చేయలేదా, అలా స్కాములు చేయలేదే? వాళ్ళు ఏంటంటే కోట్లాది రూపాయలు ఎలా తీసుకెళ్లారో క్లియర్ తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం ఇసుక తవ్వకాల వల్ల, ఆయన అన్నాడు కదా నిన్న, ఇసుక తవ్వకాల వల్ల ఆయనకు 100 కోట్లు ఎన్జిటి భారం వేస్తే, కేవలం మేమైతే మాత్రం 2,300 కోట్లు ప్రభుత్వ ఆదాయం ఖజానా చేశాం సార్. రియల్ గా చెప్తున్నాను. ఇసుక తవ్వకాలు ప్రభుత్వంలో 6.70 కోట్లు ఇసుక తవ్వకాలు జరిపితే 2,300 కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వానికి వచ్చింది. ఇదే జగన్ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన ప్రభుత్వం. అంతే తప్ప ఇదేంటంటే ఇది ఎవరి జేబులోకి వెళ్ళలేదే. ఆ జేబులో నెలకి 500 కోట్లు వెళ్ళేది, 500 కోట్లు నెలకి లోకేష్ జేబులోకి వెళ్ళేది. ఇవన్నీ వాస్తవాలండి, ఇవన్నీ వాస్తవాలు. ఏడుకొండలు గారు ఉండవల్లి అవసరం లేదు.